సో ఇంపార్టెంట్ ఫ్లాష్ న్యూస్ గైస్, 100% ఇండియాకి రెసిషన్ లేదు. దిస్ ఈస్ అప్డేట్, లేటెస్ట్ అప్డేట్ రిగార్డింగ్ ఈ రెసిషన్ గురించి. రీసెంట్ డేస్ లో కొంతమంది స్టూడెంట్స్ రెసిషన్ ఇంకెన్ని రోజులు ఉంటుంది, రెసిషన్ ఇంకెన్ని రోజులు ఉంటుంది, రెసిషన్ ఇంకెన్ని రోజులు ఉంటుంది, అండ్ ఇండియా ఇస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్టెడ్ బై ద రెసిషన్. దిస్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్ రిగార్డింగ్ రెసిషన్ అండి. అండ్ ఎందుకు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కంపెనీల్లో, సో చాలా ఇది అందరికి తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇది ఆల్రెడీ చాలా మందికి అసెస్మెంట్లు పెడతా ఉన్నారు. అండ్ ఎందుకు అంటే అసెస్మెంట్లు పెడతా ఉన్నారు, కొంతమంది ఒక స్టూడెంట్ కూడా పెట్టారు. సరే, ఈ క్లారిటీ మనం తెలుసుకుందాం, ఎందుకు ఇండియాకి రెసిషన్ లేదు ఎందుకు కూడా మనం తెలుసుకుందాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక స్టూడెంట్ అడుగుతా ఉన్నారు, సార్ చాలా దారుణం అయిపోయిన పరిస్థితి, ఎవరిని ఉంచుతున్నారు తీసుకోవట్లేదు, స్కిల్ అంటున్నారు, అసలు ప్రాపర్ గైడెన్స్ లేదు, ఏం చేయాలి, ఏం తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకటం లేదు, మేము ఏం చేయాలి, మేము ఎలా ముందుకెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు, అంతా గందరగోళంగా ఉంది అని చెప్పి అన్నా ఉన్నారు. సో ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎస్, వాట్ దట్ స్టూడెంట్ సెడ్ ఈస్ 100% ట్రూ. రైట్ నౌ దెర్ ఈస్ నో ప్రాపర్ గైడెన్స్ టు ఎవ్రీ, చాలా మందికి లేదండి గైడెన్స్ అనేది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పీపుల్ ఆర్ గివింగ్ కన్ఫ్యూజన్ టు యూ. ఎందుకంటే ఇప్పుడు ఏంటి అంటే, ఒకటి చెప్తాడు, ఒకడు వచ్చి ఈ కోర్స్ బాగుంది అంటాడు, ఇంకోటి వచ్చి సర్వీస్ నో అంటాడు, ఇంకోటి సర్వీస్ నో అడ్మిన్ అంటాడు, ఇంకోటి వచ్చి అజూర్ అంటాడు, ఇంకోటి వచ్చి ఏడబ్ల్యూఎస్ అంటాడు, సో ఒకటి వచ్చేసి ఇంకో అజూర్ అంటాడు, ఇంకోటి ఏడబ్ల్యూఎస్ అంటాడు, ఇంకోటి పవర్ బి అంటాడు, ఇంకోటి ఏడిఎఫ్ అంటాడు, ఇంకోటి ఫుల్ స్టాక్ పైథాన్ అంటాడు, ఇంకోటి జావా అంటాడు, రియాక్ట్ జేఎస్ అంటారు, ఇక రకరకాలుగా చెప్తూ ఉంటారు, నోట్ జేఎస్ అంటారు, అదంటారు. ఏం చేయాలి, ఎవరికి ఎగ్జాక్ట్ గా సూట్ అయ్యేది అనేది ఎవరు చెప్పరండి, ఎవరు చెప్పట్లేదండి, ఎలా ముందుకెళ్ళాలి. ఇక్కడ ఏంటి అంటే, దట్ ఈస్ ద రీజన్ CYC is here to help you. ఈ కన్ఫ్యూజన్ అని పోగొట్టి రైట్ కోర్సు మీకు ఏది అనేది సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఉన్నాము. అండ్ నేను ఎంత బిజీ ఉన్నా, నాకు దీని మీద అంత ఇన్కమ్ లేకపోయినా, వై ఐఎమ్ డూయింగ్ కంటిన్యూస్లీ అప్డేట్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే, దే ఆర్ మెనీ పీపుల్, చాలా మంది కెరియర్ లో స్ట్రక్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ అనేది, ఎంతో కొంత గైడెన్స్ అనేది చాలా అవసరం అని చెప్పి, ఈ ఎంత బర్డన్ అయినా కానీ నేను CYC అనేది కంటిన్యూ చేస్తున్నాను. అప్డేట్స్ అనేది నా బిజీ స్కెడ్యూల్ లో కూడా నేను ఇస్తా ఉన్నాను. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. విత్ అట్లీస్ట్ 3 to 4 అనేది ఎవ్రీడే నేను అప్డేట్స్ అనేవి, కొత్త విషయాలు అనేవి తీసుకొస్తానే ఉన్నాను. అండ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒక విషయం ఏంటి అంటే, 100% ఇండియా ఇస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్టెడ్. దిస్ ఇస్ 100% షూర్. కానీ ఏంటి అంటే, ఉన్నవాళ్ళు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తీసేస్తున్నారు. అండ్ 2022 జాయిన్ అయిన ఉద్యోగుల్లో, ఎంప్లాయీస్లో 2022 జాయిన్ అయిన చాలా మందిని తీసేశారు. ఎందుకు అంటే అసెస్మెంట్ పెట్టి. ఓకే, అసెస్మెంట్ పెడుతున్నారు. అసెస్మెంట్ అంటే ఏంటి అంటే, ఒక కోర్స్ అనేది కార్పొరేట్ ట్రైనింగ్ ఇచ్చేసేసి, ఒక శాపో లేకపోతే ఇంకోటో, లేకపోతే టెస్టింగో, లేకపోతే సేల్స్ ఫోర్సో, లేకపోతే జావానో, ఇంకోటి పైథానో, సో ఒకటి ఇచ్చేసేసి దాని తర్వాత దాని మీద అసెస్మెంట్ అనేది పెడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త, ఉద్యోగం వచ్చిందని రిలాక్స్ అవ్వకండి, జాబ్ వచ్చిందని రిలాక్స్ అవ్వకండి. ఆఫర్ లెటర్ కూడా ఆన్బోర్డింగ్ లేట్ అవుతా ఉంది, జాయినింగ్ డేట్ కూడా లేట్ అవుతా ఉంది. ఒకవేళ జాయినింగ్ డేట్ అనేది లేట్ అయినా కానీ మనకి ఇక్కడ అసెస్మెంట్ అనేది పెడతా ఉన్నారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ కంటిన్యూస్గా ఏంటి అంటే, మీరు అలర్ట్గా ఉండాలి. ఉద్యోగం వచ్చిందని రిలాక్స్ అయ్యారు, మీరు మనంతే గుర్తుపెట్టుకోండి. అండ్ కాలేజీలో ఉద్యోగం వస్తే ఇంకా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర ఎలాంటి స్కిల్ అనేది అంతగా డెప్త్ నాలెడ్జ్ కూడా ఉండకపోవచ్చు. ఇది ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. అండ్ వెరీ గుడ్ న్యూస్, 100% ఇండియా రెసిషన్ లేదు ఇండియాకి. ఓకే, అండ్ ఉద్యోగం వచ్చిందని రిలాక్స్ అయిపోతే కష్టం అవుతుంది. ఇది కూడా మీరు ఆలోచించాలి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.